హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈ రోజు అయితే ఇంట్లోనే ఆహా అనేలా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేసేసాం. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కనుక ప్యాన్ తీసుకుని ప్యాన్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్లోకి సన్నగా దొరుకున్న ఆనియన్స్ అన్నింటిని యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అయినట్టుగా మనకి నీట్గా ఇంత రెడ్డిష్ డీప్ ఫ్రై అయిన తర్వాత అయితే కనుక ఆనియన్స్ మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ, టమాటా ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు యాడ్ చేసేసుకోండి. దీన్ని మొత్తాన్ని ఒకసారి నీట్గా ఇది మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులు యాడ్ చేసుకోండి. అండ్ దాంతోపాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మొత్తాన్ని. దానిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం నీట్గా అయితే కనుక కుక్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని దానిలో పన్నీర్ యాడ్ చేసుకోండి. ఈ పన్నీర్లోకి కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా, ఉప్పు యాడ్ చేసేసుకుని నీట్గా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇది నీట్గా మిక్స్ అయిన తర్వాత క్యాప్సికమ్ ఉంటే కనుక క్యాప్సికమ్ కూడా తరుక్కుని ఆ ముక్కలు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా నీట్గా మొత్తం ఆ మసాలా అంతా పట్టేలాగైతే ముక్కలన్నింటినీ కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలోకి పెరుగు యాడ్ చేసుకుని నీట్గా అయితే మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోండి. దీన్ని కూడా నీట్గా మిక్స్ చేసేసుకుని దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని అయితే మిక్స్ చేసుకోండి. అండ్ దీనిలోకి ఫైనల్గా ఓ చెక్క నిమ్మకాయ అయితే యాడ్ చేసుకుని ఇలా నీట్గా మ్యారినేట్ చేసుకుని దాన్ని మొత్తాన్ని పక్కన ఒక 10 to 15 minutes పాటు అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ రైస్లోకి వచ్చేస్తే కనుక నేనైతే 1/2 kg రైస్ అయితే తీసుకున్నాను. దీనిలో వాటర్ కొలత నేను చెప్పను, కానీ మనకి రైస్ అంతా నీట్గా డిప్ అయిపోయేలాగా వాటర్ అయితే తీసుకోండి మొత్తం అంతా. మనం ఎందుకంటే ఈ దమ్ బిర్యానీలోకి, పన్నీర్ దమ్ బిర్యానీలోకి మనం సెమీ కుక్డ్ రైస్ని యాడ్ చేసుకుంటుంటాం, మ్యారినేట్ చేసుకుని పన్నీర్ దాని మీదకి. అందుకని మీరు దాని ప్రకారంగా వాటర్ అయితే యాడ్ చేసుకుని దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీ మసాలా అంతా కూడా మీరు మళ్ళీ యాడ్ చేసేసుకోండి. వాటితో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసేసుకుని దీన్ని ఒక 10 నిమిషాల పాటు అలాగే నీట్గా కుక్ అవనివ్వండి. దీనిలోకి 2 చుక్కలు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, అన్నం పొడపొడగా వస్తుంది. నెక్స్ట్ అయితే దమ్ పెట్టుకోవడానికి అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు నీట్గా ఒక చిన్న దబరా కానీ చిన్న కుక్కర్ కానీ తీసుకుని దానిలోకి కింద అంతా ఆయిల్ రాసేసుకోండి. ఆయిల్ రాసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ పన్నీర్ మసాలా మొత్తాన్ని దీనిలో స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, గ్యాప్స్ లేకుండా ఫుల్గా అయితే ఫిల్ చేసేసుకోండి. కింద ఆయిల్ రావడం వల్ల అయితే కనుక ఎక్కువ అడుగంటకుండా ఉంటుంది. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోండి.
అండ్ ఇప్పుడైతే కనుక మనం రైస్ ఉడకబెట్టుకుంటున్నాం కదా, ఇది 50% కుక్ అయిన రైస్ మొత్తాన్ని ఒక లేయర్ లాగా అయితే దీనిపైన స్ప్రెడ్ చేసేయండి. మొత్తం అంతా ఫిల్ అయ్యేలా చూసుకోండి. అండ్ దీనిపైన మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఒక లేయర్ కింద వేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక 70% కుక్ అయిన రైస్ని కూడా ఇంకో లేయర్ కింద యాడ్ చేసేసుకోండి. అండ్ లాస్ట్ ఫైనల్లీ 90% మ్యాక్సిమం కుక్ అయిపోయిన రైస్ మొత్తాన్ని తీసుకుని లాస్ట్ ఫైనల్ లేయర్గా అయితే యాడ్ చేసేసుకోండి. అంతే గైస్, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. మీరు దీన్ని స్టవ్ మీద పెట్టుకునేటప్పుడు మీకు ఒకవేళ కనుక పాసిబిలిటీ ఉంటే గోధుమ పిండి నీట్గా ప్రిపేర్ చేసుకుని గట్టిగా దాని చుట్టూరా ఒక లేయర్ లాగా పెట్టుకుని దానిపైన మూత పెడితే కనుక గట్టిగా ఉంటుంది. లేదు అంటే ఇలాగా దానికి సరిపడ మూతనైతే పెట్టి దానిపైన ఏదైనా బరువు అయితే పెట్టుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని నీట్గా 15 minutes పాటు అయితే ఏమీ కదపకుండా అయితే కుక్ చేసుకోండి. బిర్యానీ అయితే కనుక రెడీ అయిపోతుంది ఎగ్జాక్ట్గా 15 minutesకి చూస్తే. అండ్ చూసారు కదా, మీరు తీసిన వెంటనే ఆ స్మెల్లే తెలిసిపోతుంది మీకు ఎంత బాగా అయితే కుక్ అయింది అనేది. నీట్గా కింద నుంచి అలా లేయర్ తీసుకుని టేస్ట్ చేస్తే అదరహో అనాల్సిందే, అంత బాగుంటుంది. అండ్ నీట్గా ఇంకేం చేద్దాం, టేస్టింగ్కి రెడీ చేసేసుకుందాం. చూసారు కదా, సింపుల్గా ఇంట్లోనే ఆహా అనేలా రెడీ చేసుకున్న పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసేస్తారా? మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.